పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య సందేశాన్ని వీక్షించటానికి విచ్చేసిన దివ్యవాణి ప్రేక్షకులందరికీ, ప్రభు విశ్వాసులందరికీ ప్రభు యేసు నామమున వందనములు, శుభాశీస్సులు పలుకుతూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆత్మలో బలపడటానికి మనమందరం కూడా ప్రయాసపడదాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 36వ వచనము నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు. నా తండ్రి నాకు వసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, వారిని నేను ఎన్నడూనూ త్రోసివేయను. ఏలయనా నేను పరలోకం నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు వసగినది ఏదియూ పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వారిని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కొద్దిసేపు దైవ భయము గురించి ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో దైవ భయము అంటే గజగజ వణికిపోవటమో భయపడిపోవటమో కాదు. గౌరవించటం, ప్రేమించటం, ఆరాధించటం. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి భయం ఉండాలి, తల్లి భయం ఉండాలి, టీచర్ భయం ఉండాలి అని చాలాసార్లు చెప్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? తండ్రి అంటే గౌరవం ఉండాలి, చెప్పిన మాట వినేటట్లు ఉండాలి అని చెప్పి అర్థం. అంతేగాని దేవుడు అంటే భయపడిపోవడం అని కాదు మనం అర్థం చేసుకోవాలి. దైవ భయము అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ దేవుడన్నా, దేవుని విషయాలన్నా, దేవుని కార్యాలన్నా అతి గౌరవం కలిగి ఉండటం, దేవుని ఆజ్ఞలు పాటించటంలో గొప్ప ప్రయాస కలిగి ఉండటం, ఆయన శాసనాలను పాటించటంలో శ్రద్ధ కలిగి ఉండటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దైవ భయంలో ఇలా జీవించినప్పుడు ఏమి జరుగుతుందో మనం కాస్త ధ్యానం చేసుకుందాం. మనం కూడా గుడికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం ఆలకిస్తున్నాం, దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నాం. మరి దేవునికి వాగ్దానం చేసి మరి గుళ్ళో నుంచి బయటకు వస్తున్నాం. మరి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, బహుశా దైవ శాసనాలు, దేవుని ఆజ్ఞలకి అంత స్థానం దక్కడం లేదేమో గ్రహించుకోవాలి. ఒకవేళ నిజంగా అలాంటి స్థానమే గనక, గొప్ప స్థానమే గనక దక్కితే మనందరిలో దైవ భయం ఉన్నది అని చెప్పి అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథకర్త 1వ అధ్యాయం 7వ వచనంలో మనకు సెలవిస్తాడు, ప్రభునందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. కాబట్టి జ్ఞానమునకు మూలము అంటే చదువుకోవటం మాత్రమే కాదు. జ్ఞానమునకు మూలము అంటే ఎంటెక్లు, ఎంఎస్సీలు చదివేయటం మాత్రమే కాదు. జ్ఞానమునకు మూలము అంటే ఆ చదువు సంధ్యలతో పాటు నిజముగా దేవుడంటే మనకి దైవ భయం కలిగి ఉండటం, ప్రభు ఆజ్ఞలు పాటించటం అన్నమాట. ఇదిగో మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. ఈ మూర్ఖులు అంటే ఎవరు? చదువు సంధ్యలు లేనోళ్ళని కాదు. మనం చాలాసార్లు మూర్ఖులు అంటే పాతకాలం వాళ్ళందరూ కూడా మేము చదువులేని మూర్ఖులం అంటూ ఉంటారు. కానీ చదువు లేకపోవటమే మూర్ఖత్వం కాదు, జ్ఞానము లేకపోవటం, దైవ భయం లేకపోవటమే నిజమైనటువంటి మూర్ఖత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడైతే మనిషికి తెలివితేటలు కావాలో, నిజమైన జ్ఞానము కావాలో, ప్రభునందు నిజమైనటువంటి భయభక్తులు కలిగి ఉండటం అని చెప్పి మనము గ్రహించుకోవాలి. కీర్తనకారుడు 111వ కీర్తన 10వ వచనం మనకు సెలవిస్తాడు, ప్రభునందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనం అనుసరించి వారందరూ మంచి వివేకము కలుగువారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. గ్రహించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శాసనాలను పాటించే వారందరూ మంచి వివేకము అంటే ముందు చూపు కలిగిన వాడు, ఎటు వెళ్ళాలో ఎలా మసలుకోవాలో నేర్చుకున్నవాడు, ఎవరితో ఎలా స్నేహము చేయాలో నేర్చుకున్నవాడు,
ఏ పని చేస్తే బాగుంటామో నేర్చుకున్నవాళ్ళు, అకస్మాత్తుగా గుంటలో పడిపోని వాళ్ళు, సరళంగా తమ యొక్క మార్గాన్ని ఎన్నుకునేవాళ్ళు ఇటువంటి వివేకము కలిగిన వాళ్ళంటే. అందుకనే దేవుని శాసనాలంటే కాస్త ఎక్కువ గౌరవం కలిగి ఉండటం, దైవ భయం కలిగి ఉండటం, దేవుని ఆజ్ఞల్ని మీరటంలో కొంచెం భయము కలిగి ఉండటం, ఇది మనకి ఎప్పటికైనా సరే మన జ్ఞానానికి మూలమవుతుంది. ఆ జ్ఞానమే మనందరినీ కూడా బాగు చేస్తుంది. ఈ జ్ఞానమే మనందరినీ కూడా సంతోషచిత్తుల్ని గావిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండంలో 1వ అధ్యాయంలో 15వ వచనం 21వ వచనం వరకు మనకి ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో చక్రవర్తి కాలంలో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలు విపరీతంగా పెరిగిపోతున్నారు. వాక్యం చెబుతుంది తామర తంపరగా పెరిగిపోతున్నారంట. ఎందుకని? వాళ్ళు బానిసలు అంటే ఏంటి? కష్టపడుతున్నారు. కష్టపడే వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు విపరీతంగా గర్భం ధరించేసేవాళ్ళు, టప పిల్లల్ని కనేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు పెరిగిపోతున్నారు జనసాంద్రత అని చెప్పి గ్రహించిన ఫరో చక్రవర్తి ఆ కాన్పు సమయంలో సహాయం చేసే మంత్రసానులు 2 ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు షిప్రా, పువా అనేటటువంటి 2 మంత్రసానులు. వాళ్ళకి ఏమని ఆర్డర్ వేస్తాడంటే, పుట్టబోయేది గనక మగబిడ్డ అని గమనిస్తే పుట్టకుండా చంపేసేయండి అని ఆర్డర్స్ వేస్తాడు. మీరు గ్రహిస్తే ఈ షిప్రా, పువా అనేటటువంటి 2 దైవ భయం కలిగిన వాళ్ళు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆ పనికి ఒడిగట్టుకోరు, చంపరు బిడ్డల్ని. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నిక చేయబడ్డ ప్రజలని వాళ్ళకి తెలుసు. ఆ తప్పు చేస్తే వాళ్ళు లేనిపోని దైవశాపాన్ని గురవుతారని కూడా వాళ్ళకి తెలుసు. అందుకనే ఈ పాపం కట్టుకోకుండా జాగ్రత్త పడిపోతారు. మరి ఫరో చక్రవర్తి నేను చెప్పిన శాసనాన్ని పక్కన పెట్టి మీరెందుకు ఇలా చేశారు అని చెప్పి వాళ్ళని అడుగుతాడు, హెచ్చరిస్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఈ ఇశ్రాయేలు ప్రజలు బానిసలు కాబట్టి వాళ్ళకి శక్తి చాలా గొప్పది. ఏ మంత్రసాని సహాయం లేకుండా వాళ్ళు ఎప్పుడూ కాన్పుని సులువుగా కనేస్తారు, బిడ్డల్ని సులువుగా కనేస్తారు. కాబట్టి మేము సహాయం చేయకముందే వారి బిడ్డల్ని కనేస్తున్నారు అని చెప్తారనమాట. చంపటానికి బదులు ఒక సాకు పలుకుతారు. వాక్యం చెబుతుంది, ప్రియ దేవుని బిడ్డలారా, వీరిద్దరి దైవ భయము వలన అక్కడ మగబిడ్డలు కాపాడబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్లో మగబిడ్డలు పెరిగారు. వాళ్ళు చూపించిన దైవ భయము వలన షిప్రా, పువా కూడా వాళ్ళ సంతతి కూడా బహుగా దీవించబడింది అని వాక్యం చెబుతుంది. గమనించండి, షిప్రా, పువాలు ఆ తప్పు చేస్తే ఏమి జరిగేది కాదు, వాళ్ళకేం జరిగేది కాదు. కానీ వాళ్ళు రాజుకు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. దైవ భయం ప్రకారం ఇది తప్పు అనుకున్నారు కాబట్టి, అది చేయలేదు కాబట్టి మీరు గమనించండి, వాళ్ళు బహుగా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. మనము కూడా దైనందిన జీవితంలో దొంగతనమే కదా, ఒక అబద్ధమే కదా, ఆదివారం గుడికి వెళ్ళకపోవటమే కదా, ఎవరు చూసి వచ్చారు, నన్నెవరు శిక్షిస్తారు అని చెప్పి కొన్నిసార్లు అనుకుంటాం. కొన్నిసార్లు చీకటిలో చేసే తప్పులు కూడా నన్నెవరు చూడట్లేదులే అనుకుంటాం. కానీ దేవుడు చూస్తున్నాడు అన్నదే దైవ భయం అంటే. టీచర్ చూస్తుంది అంటే టీచర్ చూసినప్పుడే, నాన్నగారు లేకపోతే అమ్మ చూసినప్పుడు అంటే అది ఆకాశేపే చూసినప్పుడే. కానీ దేవుడు ఎప్పుడూ చూసే దేవుడై ఉన్నాడు. అక్కడే నీకు సరైన ఫలం అందుతుంది అని చెప్పి నువ్వు గ్రహించుకోవాలి. దైవ భయములో మిళితమై ఉన్న గొప్ప గుణం ఇది. అంటే ఎవరో చూస్తున్నారని మంచి చేసేయటం కాదు, ఎవరో చూస్తున్నారని గొప్పలు చెప్పేయడం కాదు, ఎవరో చూస్తున్నారని ప్రార్థన చేయటం కాదు, ఎవరో చూస్తున్నారని కానుకలు ఇవ్వటం కాదు. కానీ దేవుడు చూస్తున్నాడని పరిశుద్ధమైన ఆలోచనలు, దేవుడు చూస్తున్నాడని పరిశుద్ధమైన మనసు కలిగి జీవించటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. దైవ భయము అంటే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాడు అని చెప్పి. దైవ భయము అంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం దైవాజ్ఞల ప్రకారం ఈరోజు ఆ రోజు అని కాదు, ఇక్కడ అక్కడ అని కాదు, ఈ స్థలము ఆ స్థలం అని కాదు, శిక్షిస్తారు మెచ్చుకుంటారని కాదు, ఎల్లప్పుడూ దైవ భయములు అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించటం అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి భయభక్తులు కలిగి దైవ భయం కలిగిన వాళ్ళు మనుషుల యొక్క శాసనాల మీదనో, మనుషులిచ్చే మెప్పు మీదనో, మనుషులిచ్చే శిక్ష మీదనో భయపడరు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు నన్ను దీవిస్తాడు, నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి అన్ని వేళలా అన్ని చోటల్లా దైవ శాసనాలని పాటించడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం చూద్దాం ఒక్కసారి. 28వ అధ్యాయం 28వ వచనంలో యోబు కూడా అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
ప్రభునందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అంటే. దుష్టత్వం విడిచిపెట్టడమే వివేకము అంటే. యోబు తను ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో విపరీతంగా బాధపడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. అయితే యోబు చెప్తూ ఉన్నాడు, ప్రభునందు భయభక్తులు జ్ఞానం కలిగి ఉండటం, దుష్టత్వం విడిచిటయే వివేకమనియు మనమందరం కూడా గ్రహించుకోవాలి అని చెప్పి మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి జీవించే వాళ్ళు అంత గొప్పగా దీవించబడతా ఉంటారు. ఇప్పుడు మనం గమనిద్దాం ఒకసారి. అబ్రహాముకి ఈసాకు 99 ఏళ్లకు పుట్టాడు. 75 ఏళ్లప్పుడు తన ఊరు వదిలిపెట్టేస్తే దేవుడు నిన్నొక జాతికి తండ్రిని చేస్తాను అని చెప్పి 75 ఏళ్లకు చెబితే అబ్రహాము నడుచుకుంటూ ఆ జంతువులు, అంటే ఆ రోజుల్లో ఆస్తులు అంటే ATM కార్డు ఓ పొలమో చెప్పడం కాదు, జంతువులు అన్నమాట. మేకలు, గొర్రెలు, ఆవులు, ఇవటన్నిటిని వేల కొద్ది వాటిని 75 ఏళ్ల వయసులో కర్ర పట్టుకుని నడుస్తూ వాటిని తోలుకుంటూ వెళుతున్నాడు అబ్రహాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలా వెళుతున్న అబ్రహాంకి జాతికి తండ్రిని చేస్తానని దేవుడు చెప్పాడు. కానీ 25 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఒక్క బిడ్డ కూడా పుట్టల. కానీ అబ్రహాంకి ఎప్పుడో 99 ఏళ్ల వయసులో పుడితే అబ్రహాము చూపంతా కూడా ఈసాకు మీదకి వెళ్ళిపోయింది. నా బంగారం లాంటి బిడ్డ, అందమైన నా కొడుకు అంట మొదలుపెట్టాడు. నాకు ఈ బిడ్డనిచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. కానీ అబ్రహాముతో దేవుడు ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్ట్ అంత సింపుల్ కాదు, అది తరతరాల వరకు ఉండవలసినటువంటి కాంట్రాక్ట్. అందుకనే నువ్వు ప్రేమించిన బిడ్డని, నువ్వు బహుగా ప్రేమించే నీ బిడ్డని నీ చేతితో నాకు బలివ్వమని అడుగుతాడు దేవుడు అబ్రహాముని. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మళ్ళీ కళ్ళు పైకెత్తడం మొదలు పెడతాడు. ఈ బిడ్డనిచ్చింది దేవుడు కదా, ఇది నా స్వశక్తి కాదు కదా, ఆయన కృప వలన కదా నాకు ఈ బిడ్డ పుట్టింది అని గ్రహించినటువంటి అబ్రహాము, ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే మోరియా కొండకు వెళ్ళిపోతాడు. మోరియా కొండకు వెళుతున్నప్పుడు కూడా అబ్రహాము ఎంత దైవ భయం కలవాడంటే, దేవుని యొక్క శాసనాల ముందు కొడుకు పుట్టాడు కదా ఇక పారిపోదాం, కొడుకు పుట్టాడు ఇక జాలే అనుకోడు, దేవుని ఆజ్ఞలకు లోబడిపోతాడు. మనం గమనిస్తే చరిత్రలో ఎవరికి ఎరుగు రానటువంటి ఆ పరీక్ష ఒక అబ్రహాముకే కలిగింది. ఏంటిది అని అంటే, 99 ఏళ్ళప్పుడు, ఇంచుమించు 100 ఏళ్ళప్పుడు పుట్టిన కొడుకుని తన చేతితోనే చంపి బలిగా దేవునికి సమర్పించేటటువంటి టెస్ట్, పరీక్ష ఒక్క అబ్రహాముకు మాత్రమే దొరికింది. అది అదృష్టమో దురదృష్టమో అబ్రహామే తేల్చుకోవాలి. ఇప్పుడు మోరియా కొండకి తన సర్వెంట్ని తీసుకెళ్ళాడు, మోరియా కొండకి గాడిదతో వెళ్ళాడు, మోరియా కొండకి తన కొడుకుతో వెళ్ళాడు. కింద మోరియా కొండ కింద అబ్రహాము సర్వెంట్తో అంటాడు, మీరిక్కడే ఉండండి, నేను నా కొడుకు వెళ్ళి బలి సమర్పణ చేసి తిరిగి వస్తాము అంటాడు. వెళుతుంది ఇద్దరే, అబ్రహాము కొడుకు ఈసాకు. ఇద్దరు వెళితే ఈసాకుని బలిస్తే వెనక్కి రావాల్సింది ఒక్కడే కదా. కానీ అబ్రహాం ఏమంటాడు, మేమిద్దరం వెళ్ళి బలి సమర్పణ చేసి తిరిగి వస్తాము అంటాడు. అంటే ఈ దైవ భయంలో నీకు కలిగే సెక్యూరిటీ, అది నీకు వచ్చే కాన్ఫిడెన్స్, అది ఏంటది అని అంటే, నేను నా దేవుడు చెప్పినట్లుగా నేను ఈ పని చేస్తే దేవుడు నా బిడ్డను నాకు దూరం చేయడు, నా బిడ్డని నా దగ్గరే ఉంచుతాడు, నా బిడ్డను నాకు స్వంతం చేస్తాడు. ఆయన ఆజ్ఞలు పాటిస్తే నేను ఏదైతే ఆనందం అనుకుంటున్నానో దాన్ని నా దేవుడు ఎప్పుడూ దూరము చేయడు అని చెప్పి గ్రహించినటువంటి అబ్రహాము ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి సర్వెంట్తో, మేమిద్దరము వెళతాము, ఇద్దరము వచ్చేస్తాము అంటున్నాడు. మళ్ళీ బలి సమర్పణ ఎవరిని చేస్తాడు? ప్రియ దేవుని బిడ్డలు, అదే మనం గమనిస్తే కొండెక్కుతున్నప్పుడు కొడుక్కి డౌట్ వచ్చి నాన్న అంటే ఏమి నాయన అంటే, మనం బలి సమర్పణ చేయటానికి వెళ్తున్నాం కదా, మళ్ళీ బలి సమర్పణ చేయటానికి కట్టెలున్నాయి, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఏది అంటాడు. అప్పుడు అబ్రాహాం ఏమన్నాడు మనం గ్రహించాలి, బలి సమర్పణకు కావలసిన జంతువుని, గొర్రెపిల్లని దేవుడే సమకూర్చుకుంటాడు అని చెప్తాడు. దేవుడే సమకూర్చుకుంటాడు కానీ నా బిడ్డను తీసుకోడు.
దేవుడే సమకూర్చుకుంటాడు కానీ నేను ప్రేమించే నా బిడ్డను నాకు దూరము చేయడు అని చెప్తాడు. నిజంగానే అక్కడికి వెళ్ళినప్పుడు కట్టెలు పేర్చి ఈసాకు కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తెత్తి పొడుస్తుంటే అప్పుడు దేవదూత స్వరం వినిపించింది, అబ్రహాము చిన్నవాడి మీద చెయ్యి వెయ్యకము అని చెప్పి, చిన్నవాని మీద చెయ్యి వెయ్యకము అని చెప్పి, నీకు ఎంత దైవ భయము ఉన్నదో, ఇదే ఈ మాట, దైవ భయము ఉన్నదో ఇప్పుడు నాకు తెలిసింది. నువ్వు నీ కొడుకుని ప్రేమించి నన్ను మర్చిపోతున్నావు అనుకున్నాను కానీ ఆ కొడుకు కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావని ఇప్పుడు అర్థమైంది. ఆ కొడుకుని మించి నీ దైవ భయమును చూపించగలవు అని చెప్పి నాకు అర్థమైంది. నీ సంతతిని నేను బహుగా దీవిస్తాను, నిన్ను జాతికి తండ్రిని చేస్తానని చెప్పి అబ్రహాముని అప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరము వచ్చేస్తామని చెప్పాడు కదా. అబ్రహాము కొడుకు ఇసాకు ఇద్దరు కలిసి కొండ దిగి వచ్చేసారు. గ్రహిస్తే దైవ భయములో మనం చాలాసార్లు అనుకుంటామండి, నేను మందు విడిచిపెట్టేసేయాలేమో, వ్యసనం విడిచిపెట్టేయాలేమో, నా ఆనందాలు విడిచిపెట్టేయాలేమో అని చెప్పి. అంతకంటే ఉన్నతమైనటువంటి ఆనందాన్ని దేవునికి ఇస్తాడు ఈ దైవ భయములో. దేవుని ఆజ్ఞలు పాటించడం వలన నువ్వు కొన్ని లోకపరమైన వ్యసనాలు వదిలేస్తావు, పాడైపోయిన ఆలోచనలు వదిలేస్తావు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ వదిలేస్తావు. దైవ భయంలో నీకు ఒక బాధ్యత అనేది తెలుస్తుంది, ఫ్యామిలీ అంటే ఏంటో తెలుస్తుంది, నువ్వు పరిశుద్ధంగా జీవించడంలో ఉన్న ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు నువ్వు సంతోషపడటం మొదలు పెడతావు. అందుకనే అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు, కొడుకుని సంపాదించుకున్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడి దైవ భయం ప్రకారం కొడుకుని బలి సమర్పణ చేయటానికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదిగో కొడుకుని స్వంతం చేసుకున్నాడు, కాపాడుకున్నాడు. మనం కోల్పోయేది చెడు మాత్రమేనండి దైవ భయంలో, ఇంట్లో వాళ్ళని కాదు. మనం కోల్పోయేది చెడు మాత్రమే, మన స్వంత వాళ్ళని కాదు. మనం దైవ భయంలో ఉన్నప్పుడు చెడుని కోల్పోతాం, సైతానుని కోల్పోతాం, వ్యసనాలు కోల్పోతాం, దౌర్భాగ్యపు స్థితిని కోల్పోతాం, ఫ్యామిలీని కాపాడుకుంటాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 26వ వచనంలో మనకి సెలవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దైవ భయము కలవానికి చీకు చింత లేదు, అతని సంతతిని కూడా ప్రభువే రక్షించును అని చెప్తాడు. దైవ భయం కలవానికి చీకు చింత లేదు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ప్రార్థనలో గడుపుతూ గుడికి వెళుతూ తమ జీవితాన్ని విశ్వాసంలో బలపరుచుకుంటారో వాళ్ళకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? నా బిడ్డల రేపటి గురించి వర్రీ అవ్వాల్సింది నేను కాదు, ఎందుకంటే నా దేవుడు చూసుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ ఈ తల్లిదండ్రులకి ఎప్పుడు ఉంటుందండి. అది పిల్లలకు కూడా ఉంటుంది. భయభక్తులు కలవానికి పద్దస్తమాను వర్రీ అయిపోవటం, రేపటి గురించి, ఎల్లుండి గురించి, వచ్చే సంవత్సరం గురించి నేనేమైపోతానో అని చెప్పేసి ఈ భయమేమి ఉండదు. వాళ్ళ సంతతిని కూడా ప్రభువే రక్షిస్తాడు. అబ్రహాముని దేవుడు రక్షించాడు, ఆ 25 ఏళ్ళు కాపాడాడు. ఆ తర్వాత ఈసాకుని కూడా దీవించాడు. ఆ తర్వాత తన యొక్క తరతరాల వరకు తన సంతతిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దైవ భయం కలిగి జీవించడం మంచిది. దైవ భయం కలిగి జీవించడం అంటే దేవుని యొక్క శాసనాల ఎడల గౌరవం కలిగి జీవించటం, ఆయన ఆజ్ఞల్ని పాటించటంలో ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధత కలిగి జీవించటం, దేవుని బిడ్డలుగా మనమందరం కూడా మన జీవితాలను మలుచుకోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత దైవ భయంలో మనం గుర్తు చేసుకోవలసిన మరో గొప్ప వ్యక్తి యోసేపు. యాకోబు 11వ కొడుకు యోసేపు. మనకి కథకి సమయం సరిపోదు. అన్నయ్యలు యోసేపుని అమ్మేస్తే ఐగుప్తులో బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు. అక్కడ పోతీఫర్ అనే వ్యక్తి యోసేపుని కొనుక్కున్నాడు. యోసేపుని కొనుక్కున్న తర్వాత దేవుడు యోసేపుకు తోడున్నాడని చెప్పి దైవ భయం ఉన్నవాడు యోసేపు. దైవ భయముతో ఎప్పుడు తేజరిల్లినవాడు యోసేపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దైవ భయం నీలో ఉంటుందో, దేవుని ఆజ్ఞలంటే ఆ ప్రేమ కలిగి ఉంటావో, దేవుడు ఎప్పుడు నీకు తోడుంటాడు. యోసేపు ఏం పసిగట్టాడు? ఆదికాండం 39వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో మీరు చదువుకోనండి. దేవుడు యోసేపునకు తోడై ఉండెను, కనుకనే యోసేపు వర్ధిల్లెను. ఇది పోతీఫరు కనిపెట్టి పోతీఫరు అన్యుడు, వేరే మతస్థుడు, యోసేపును చూసి యోసేపుకి ఇంటి పెత్తనం మొత్తం అప్పచెప్పేశాడు. కాబట్టి యోసేపు ఇంటి పెత్తనం అంతా చూసుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నాడు. పోతీఫరు భార్య కనబడింది యోసేపు మీద. తనతో శారీరకంగా తప్పు చేయమని యోసేపుని ఆవిడ అస్తమానం ఫోర్స్ చేస్తోంది. కానీ యోసేపు అంటాడు, అమ్మా, నీ ఇంటి పెత్తనం మొత్తం దేవుడు నాకు అప్పచెప్పాడు, నీవు నీ భర్త సొత్తు కాబట్టి నేను ఇటువంటి దౌర్భాగ్యమునకు ఒడిగట్టుట భగవత్ ద్రోహము కాదా అంటాడు. ఇప్పుడు ఆవిడతో తప్పు చేస్తే యోసేపు
యజమానికి ద్రోహం చేసినట్టు, తన భర్తకు ద్రోహం చేసినట్టు. కానీ యోసేపు ఏమంటున్నాడు? భగవత్ ద్రోహం, నేను దేవునికి ద్రోహం చేసిన వాడిని, దేవునికి విరుద్ధంగా వెళ్ళిన వాడిని దైవ భయాన్ని ప్రకటిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అతని మీద నేరం మోపింది పోతీఫర్ భార్య. పోతీఫర్ ఆ మాట నమ్మేసి జైల్లో వేసేశాడు. ఆ తర్వాత ఫరో చక్రవర్తి కలని యోసేపు వివరించాడు. ఐగుప్తుకి యోసేపే గవర్నర్ అయిపోయాడు, ప్రెసిడెంట్ అయిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ భయం కలిగినటువంటి యోసేపు కాసేపటి ఆనందానికి సరెండర్ అవ్వల, కాసేపు సుఖము కోసానికి సరెండర్ అవ్వల. యోసేపు దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఆ బంగారు భవిష్యత్తు నమ్ముకున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోతీఫర్ భార్య చాలా అందగత్తె. మరి అందగత్తె సౌందర్య రాశి అయినటువంటి ఆ స్త్రీ ముందు ఆనందం పొందగలడు, ఆస్తులు పొందగలడు, డబ్బులు పొందగలడు. కానీ యోసేపు, నాకు అందమైన నువ్వొద్దు, నా దేవుడిచ్చే అందమైన భవిష్యత్తు కావాలి అని కోరుకున్నాడు. అందుకనే దేవునికి సరెండర్ అయ్యాడు, దైవ భయానికి సరెండర్ అయ్యాడు. మనం పాపము నిలబడినప్పుడు ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఏ పాపమైనా సరే, అది ఎలాంటి పాపమైనా సరే, మనకి కాసేపు టేస్ట్ చూపిస్తుంది, గుమగుమలాడే భోజనంలాగా చూపిస్తుంది, అప్పుడప్పుడే టేస్టీగా ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్లా కనపడుతుంది మనకి. కానీ ఆ తర్వాత వచ్చే రోగం ఎలాంటిదో మనందరికీ కూడా బాగానే తెలుసు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఇంతకంటే గొప్ప భవిష్యత్తుని ఇస్తాడు నా దేవుడని ఆ పాపమును సైడ్ చేసేసి, ఆ పాపమును విసర్జించి, దైవ భయం ప్రకారం, దైవ శాసనాలకి మనం ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం సరెండర్ అవుతామో, అలనాడు అబ్రహాముని అంత గొప్పగా దీవించిన మన దేవుడు, అలనాడు యోబుని అంత గొప్పగా దీవించిన మన దేవుడు, యోసేపుని దేశానికి ప్రెసిడెంట్ని చేసినటువంటి, గవర్నర్ని చేసినటువంటి మన దేవుడు ఈ దైవ భయంలో జీవించినప్పుడు మనల్ని కూడా అంత ఉన్నతమైన స్థితికి చేరుస్తాడు. ఇదంతా కూడా ఇంటర్నెట్ కాలం ఈ రోజుల్లో. అంతా కూడా వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వచ్చేసాయి. మనుషులు విపరీతంగా తెలివితేటలతో ఉంటున్నాం అనుకుంటున్నారు. మరి ఇంత చదువుకుంటున్నారు, చదువుకొని మాస్టర్ డిగ్రీలు సంపాదిస్తున్నారు. మరి మాస్టర్ డిగ్రీలు సంపాదిస్తే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, చెన్నై, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్ ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రతి సంవత్సరం 11-12% చొప్పున విడాకులు పెరుగుతున్నాయి. మరి ఏమైంది? వీళ్ళకి తెలివితేటలు లేవా? చదువు సంధ్యలు ఉన్నాయి కదా. మరి ఆ పిల్లకేమో ₹1,00,000 జీతం, ఇతనికేమో ₹1,50,000 జీతం, పెళ్లి చేసుకుంటున్నారు. ఏమైంది? దైవ భయం లేదు. దేవుడంటే భయం లేక, ప్రార్థనకి వెళ్ళటానికి సమయం లేక, పూజకి వెళ్ళటానికి ఆసక్తి లేక, ఈ డబ్బులు మమ్మల్ని కాపాడుతాయిలే అనుకుంటున్నారు. వాటి మీద ఆధారపడిపోతున్నారు, స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారు. సరిగ్గా మార్గం చూపించాల్సింది మనకి లోకంలోనే డబ్బులో, కెరియరో, అందచందాలో కాదు, దేవుడు చూపించాలి. నువ్వు దేవునికి సరెండర్ అయినప్పుడు దేవుడు కదా నీకు నడిపిస్తాడు. అది నమ్మకుండా జనం ఏం చేస్తున్నారు? స్వంత ఆసక్తి మీద ఆధారపడిపోతున్నారు, స్వంత డబ్బుల మీద ఆధారపడిపోతున్నారు. చివరికి శూన్యం మిగిలిపోతుంది. ఇది అంతగా తయారవుతుందంటే, వివాహం చేసుకున్న తర్వాత కూడా మన వార్తల్లో వింటున్నాం, ప్రియుడితో చేతులు కలిపి భర్తను చంపేస్తున్నారు. భర్తను చంపేస్తే జైలుకి వెళ్తామని ఆశ ఇది కూడా లేదు. ఆ తర్వాత మా జీవితం ఎంత దౌర్భాగ్యం అయిపోద్దో అన్న తెలివితేటలు కూడా లేవు. ఇదిగో మనం చూస్తున్నాం కదండి, దైవ భయమే జ్ఞానమునకు మొట్టమొదటి మెట్టు, దైవ భయమే జ్ఞానమునకు మూలం. ఈ చదువు సంధ్యలు కాదు, చదువు సంధ్యలు ఉండాలి, అవి చాలా ముఖ్యం. కానీ దాంతో కనుక మనకి దైవ భయం లేకపోతే ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. వార్తల్లో బోర్డులు వింటూ ఉంటున్నాం. ప్రపంచం మనకు నేర్పిస్తోంది, కేవలం లోకంలో ఉన్న తెలివితేటలో, మాస్టర్ డిగ్రీలో, ఆస్తిపాస్తులో మనల్ని కాపాడలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలుగుతాడు. అందుకనే దైవ భయం ఉన్న మనమందరం అదృష్టవంతులం. గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నామంటే అదృష్టవంతులం. కోల్పోకూడదు, దాన్ని సిల్లిగా తీసుకోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ఆజ్ఞను అనుసరించుతూ వెళ్ళాలి. దైవ భయంలో మనం లోబడుతూ ఉండాలి. అది దేవుని కార్యం, అది దేవుని విషయం, దేవుని ఆలయం, దేవుని సన్నిధి అని నేను గ్రహిస్తున్నాం కాబట్టి మర్యాద కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞలంటే గౌరవం కలిగి ఉండాలి. వాటిని పాటిస్తున్నప్పుడు లేనిపోని మానవ తెలివితేటలు ప్రయోగించకూడదు. దైవ భయం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ బాధ్యతలో మనం ఎంత ఉన్నతమైన వ్యక్తులు మనకు అర్థమవుతుంది. జీవితం చాలా సంతోషమయం అవుతుంది. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపిస్తాడు, గమ్యస్థానానికి మనందరినీ కూడా చేరుస్తాడు. కృపగల దేవుడు మనందరినీ కూడా ఇలాంటి దైవ భయముతో, ఆ గొప్ప లక్షణముతో మనందరినీ కూడా దీవించాలని, దైవ భయములో ఎల్లప్పుడూ మనం అందరం కూడా బలపడాలని తలల వంచి కళ్ళు మూసుకోనండి చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అపారమైన నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఈ దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా మమ్మల్ని కలిసి నిన్ను ఆరాధించడానికే మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇది దైవిక కార్యము నాయన, అందుకనే దైవ భయముతో నీ సన్నిధిలో మేమందరం కూడా గుమిగూడి ఉన్నాం ప్రభువా. గుడికి వెళ్తున్న మేము, క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మేము ఎల్లప్పుడూ దైవ భయం కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేడు నాయన. మా బిడ్డలకి ఈ దైవ భయం నేర్పించుకుంటూ నాయన, ప్రార్థనకు గుడికి వెళ్తున్నప్పుడు, పూజలో పాల్గొంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నీ ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు తండ్రి దైవ భయం కలిగి నీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి ప్రభువ. లోకం మా చూపించేటటువంటి ఆకర్షణలు అశాశ్వతమైన ఆయన, అవి మాకు దుష్టత్వాన్ని చూపిస్తున్నాయి తండ్రి. ఫలితం నాయన శూన్యమైపోతోంది తండ్రి. పరిశుద్ధతలు బలపడుతూ నీ బిడ్డలుగా జీవించడానికి కావలసిన దైవ భయాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బహుగా ప్రేమించండి, నీ కృపలో బిడ్డలు బలపరచండి, మంచి ఆరోగ్యం మీ బిడ్డలకు దయచేయండి. వారి బిడ్డలను కూడా మీరు ఆదరించండి. ఉన్నటువంటి సమస్యలో, బాధల్లో మీరు తోడుగా ఉండండి. కావలసిన పరిష్కారం బిడ్డలకు దయచేసి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించే భాగ్యాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా దయచేయమని, నీ ప్రేమలో ఈ కుటుంబాలను పదిలపరచమని, అష్టైశ్వర్యాలతో బిడ్డలు దీవించి పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపమని, మహిమ ఘనత ప్రాభం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల కృపగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుదురుగాక, ఆమెన్.